హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 8వ తేదీ వరకు రైతు భరోసా కనుక అకౌంట్లలో వేయకపోతే నేలకు రాస్తా అని చెప్పిన రేవంత్కి మరి ఈసీ షాక్నిచ్చింది. రైతు భరోసాను ఎన్నికల తర్వాతనే విడుదల చేయాలని చెప్పి ఏదైతే రైతు భరోసా ఇస్తానమని హడావిడి చేసిండో రేవంత్ రెడ్డి, ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును ఆపిన రేవంత్ రెడ్డి తిరిగి ఈరోజు మళ్ళీ అదే ప్రకటన హరీష్ రావు చేసిన ప్రకటనతో ఆపేసి ఇప్పుడు తాను ప్రకటన చేయడంతో మరోసారి బ్రేక్ పడింది. మరి ఈరోజు 8వ తేదీలోపు అకౌంట్లో పడకపోతే మరి నేలకు రాస్తాడా లేదంటే ఈసీ మీద నెపం నెట్టి వదిలేస్తాడా అనేది రేవంత్ రెడ్డి విజ్ఞతకి వదిలేద్దాం. ఏవైతే నిన్న రోజున ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి ఆ ఛానల్ విలేకరి మీ గురువు మీకోసం ఇక్కడ పోటీని పెట్టలేదు తెలుగుదేశం నుండి, మరి మీ గురువు కోసం అక్కడ మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ముడ్డు మీద అంతా అని చెప్పి దురుసుగా ప్రవర్తించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే రాజకీయ నాయకులు మాట్లాడే దుర్భాషల పట్ల కూడా మరో విలేకరి ప్రశ్నలు లేవనెత్తితే తిట్టడం మాకు మామూలే, చూపించడం మీరు మానుకోవాలని చెప్పి తప్పంతా మీదే అన్నట్టుగా ఛానళ్ళ మీద మీడియా మీద నిపం నెట్టి మరి బాధ్యత అనేది మీకే ఉండాలి, ముఖ్యమంత్రి అయినా నాకు ఎలాంటి బాధ్యత కానీ నైతిక బాధ్యత కానీ అదేవిధంగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం కానీ లేదన్నట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది, ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది, రోజు రోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి అంగీకరించిండు. ఏదైతే కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైందో ప్రారంభం నుంచి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని మా మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పి కూడా చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి, ఎలక్షన్ కోడ్ ఉండగా హడావిడి చేశారు, మళ్ళీ వాళ్ళే ఆపించి రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ రాగానే కరెంటు నీళ్లు ఎందుకు మాయమైనాయి, కామారెడ్డిలకు 30 లక్షలు వచ్చినాయి, జహీరాబాద్ రోడ్ షోలో కేసీఆర్ అని చెప్పి ఏదైతే రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి సజావుగా ఆయన అకౌంట్లో వేస్తే సరిపోయేదానికి 8వ తేదీన ఇస్తా నేలకు రాస్తా అని చెప్పి దాని ప్రచార కార్యక్రమానికి వాడుకొని హడావిడి చేసి ఈరోజు రైతు బంధును మళ్ళీ ఈసీ ఆపడానికి రేవంత్ రెడ్డి కారణం. దాని మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు, దాన్ని కూడా మళ్ళీ ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాల మీదకి నెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి నిధులు లేక ఆ విధంగా చేసిండో నేలకు రాకాల్సి వస్తుందని చెప్పి ఆ విధంగా చేసిండో, కానీ దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రాష్ట్రంలో రైతు బంధు ఆపితే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశంలో పెట్రోల్ రేట్లు 400 పెరుగుతాయన్నారు. జహీరాబాద్ లోక్సభ పరిధిలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో చేశారు. తాము ఉన్నప్పుడు కరెంటు తిప్పలు లేకుండా చూసామని, కాంగ్రెస్ వచ్చాక రైతు బంధు పోయిందని రుణమాఫీ చేయలేదన్నారు. ఆయన ఏమన్నారంటే ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అని 5 లక్షలు బ్యాంక్ కార్డు ఇస్తామని అన్నారు, ఏ విద్యార్థికైనా ఇచ్చారా, ఇవన్నీ ఇవ్వకపోయారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో 1100 పెట్టినాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం, అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు, 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ డబుల్ చేస్తామని చెప్పారు, కనీసం ఉన్నదన్నట్టు కూడా ఇస్తలేరు, రైతు బంధు మీద హడావిడి చేశారు. ఈరోజు ఆపడానికి ఏదైతే రేవంత్ రెడ్డి కారణమైందని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక యువ వికాసం అన్నాడు, అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నాడు, అవన్నీ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, 1100 గురుకులాలను మేము కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తే కనీసం అందులో చక్కగా తిండి కూడా పెడతలేరు, 120 స్కూళ్ళలో విషాహారం తిని పిల్లలందరూ ఆసుపత్రి పాలవుతారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి కిషన్ రెడ్డి హటావో సికింద్రాబాద్ బచావో, బీజేపీలను ఓడించింది బీఆర్ఎస్, తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామ రక్ష, అంబర్పేట ప్రచారంలో కేటీఆర్. ఏదైతే మరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఉన్నాడో సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఆయనను సికింద్రాబాద్ నుంచి సాగనంపితేనే సికింద్రాబాద్కు మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే శిష్యుడు అంటే ముట్టి మీదంతా, చంద్రబాబు నాకు గురువేంటి, నేను బాబు సహచరుడిని, బాబు గురువు అనేటోళ్ళు గాడిద కొడకలు, ఇట్లనే మాట్లాడతా టీవీలు చూపెట్టడం ఆపాలి,
ఒకరిద్దరిని లోపలేస్తే సెట్ అవుతుంది. ఓ టీవీ ఛానల్ లైవ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మరి గురువు కోసం శిష్యుని కోసం గురువు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీని పెట్టలేదు. మరి గురువు కోసం శిష్యుడు అక్కడ ఏమైనా సహకారం అందిస్తున్నాడా అంటే విలేకరిని ముడ్డు మీద అదంతా అన్నాడు. అదేవిధంగా ఆయన భాష మీద అడిగిన విలేకరిని మేము అట్లే మాట్లాడతాం, మేము దుర్భాషలు ఆడతాం, మీరే చూపించడం మానుకోవాలి, లేదంటే మిమ్మల్ని లోపల ఒకరిద్దరిని మరి జైల్లో పడేస్తే మీరు అక్కడ ఆగుతారని చెప్పి కూడా దురుసుగా మాట్లాడిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పోయే కాలం దగ్గర పడ్డవానికే ఇటువంటి మాటలు వస్తాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పోయే కాలం దగ్గర పడ్డదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాకపోతే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మాకు సంప్రదాయ ఓటు బ్యాంకే ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, కేసీఆర్ బస్సు యాత్రతో పరిస్థితి మారింది అని ఆయన నిన్న సూచాయగా చెప్పిన పరిస్థితికి సంబంధించి ఇక్కడ ప్రధాన వార్తగా ప్రచురించింది. ఏదైతే కాంగ్రెస్ లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, మా సాంప్రదాయ ఓటు బ్యాంక్ మాకు ఉన్నది, అదే మరి వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో అది బీజేపీకి పోయేది, కేసీఆర్ బస్సు యాత్ర వల్ల ఆ వ్యతిరేక ఓటు అంతా కూడా బీఆర్ఎస్ కు టర్న్ అయిందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరో విధంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, బస్సు యాత్రతోటి అనూహ్యంగా పుంజుకున్నారని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన పోతరాల కోశాలు తనకున్న వ్యవసాయ భూమిలో సీజన్లో మొక్కజొన్న వరి పంట సాగు చేయగా నీరు సరిగా అందక పంట ఎండిపోయింది. తనకు తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర వ్యవసాయ పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని జీవితంలో జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో రైతు నేల రాలిండు. ఈ విధంగా మరి రోజు రోజుకు రైతులు అప్పుల బాధతోటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేతన్నలు రాలిపోతున్నారు. ఇక్కడ మరి రైతులు రాలిపోతున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే ఇక్కడ ఏదైతే శ్రీధర్ బాబు నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని నియోజకవర్గం ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలు మరి మితిమీరిపోతా ఉన్నాయి. ఏదైతే మరి ప్రచారానికి వెళ్ళిన ఆ ఉపాధి హామీలో ఒక కూలి కేసీఆర్ అదేవిధంగా పుట్టమదుకు సంబంధించిన టీ షర్ట్ ఉంటే అక్కడ అతన్ని టీ షర్ట్ ను విప్పించి అర్ధనగ్నంగా నిలబెట్టిరు. అక్కడ వాళ్ళ ప్రచారం అయ్యే వరకు కూడా ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. గతంలో ఒక కాంగ్రెస్ నాయకుడు జడ్పీటీసీ భర్త మాదేపూర్ మండలంలో పోలీస్ స్టేషన్ ని అడ్డాగా చేసుకుని అక్కడ చిందులేసిన వ్యవహారంలో అక్కడ పోలీసులందరినీ కూడా మరి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మండల పార్టీ అధ్యక్షుడు, సాక్షాత్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వసంత రెడ్డి అనే ఇంకొక నాయకుడు ఇద్దరు కలిసి అక్కడ కేసీఆర్ పుట్టమదుల టీ షర్ట్ ను విప్పించారు. కేసీఆర్ బొమ్మ ఉందని టీ షర్ట్ విప్పించారు. మంత్రి నియోజకవర్గం కాటారం మండలం ఉడపలంచ గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు మరికొంతమంది 100 రోజుల పని వద్దకు వెళ్లారు. అక్కడ వ్యక్తి కేసీఆర్ ఫోటోతో ఉన్న టీ షర్టు ధరించగా కాంగ్రెస్ నేత అతని టీ షర్టు విప్పమని ఆదేశించి తీసి విసిరి పారేసిండ్రు. ఆ విజువల్స్ కూడా మనం స్వయంగా ఒకసారి గమనిద్దాం ఏం జరిగిందనే విషయాన్ని. మనం చూసినట్టయితే టీ షర్టును బలవంతంగా లాగిన మండల అధ్యక్షుడు తీసి విసిరి పారేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా దౌర్జన్యంగా చేస్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ టీ షర్ట్ ను వేసుకుంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా ప్రచారానికి వెళ్ళి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్న అంశాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రకంగా మంతని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సామాన్య ప్రజల మీద కూడా ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీసులు అయితే పూర్తిగా కాంగ్రెస్ తాబేదారులుగా మారిండ్రు. ఎవరైనా నోరు విప్పితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జాబితాలను కూడా తవ్వి ఉన్నారు. ఎవరెవరైతే యాక్టివ్ గా ఉన్నారో బీఆర్ఎస్ లో వాళ్ళందరినీ కూడా మరి కేసులు పెట్టి లోపల వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇది మంత్రి నియోజకవర్గంలో మనకు జరుగుతున్న నియంత పాలనకు సంబంధించిన అంశాలను మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రైతుల పాలిట శాపం కాంగ్రెస్, ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే కేసీఆర్ హెచ్చరిక. ఏదైతే మరి నిన్నటి రోజున జహీరాబాద్ లో జరిగిన రోడ్ షోలో అనూహ్యమైన స్పందన జరిగింది. ఇక్కడ మెదక్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది. మరి కేసీఆర్ రోడ్ షోలకు అపూర్వ స్పందన వస్తున్నది. మరి అదే విధంగా రైతుల పాలిట శాపం కాంగ్రెస్ అని చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే రైతు బంధు 8వ తేదీలోపు ఇస్తామని చెప్పిండు, ఇక్కడ ఈసీ తోటి మళ్ళీ ఆగిపోయేలా చేసిండు. ఎన్నికల తర్వాత ఆ రైతు బంధు కూడా ఇయ్యడు. మరోవైపు ఇక్కడ అర్హులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పి ఇక్కడ సాక్షాత్తు వ్యవసాయ మంత్రి ప్రకటిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతు బంధు ఇక్కడ నుంచి అర్హులైన వారికి ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఏదైతే మరి అర్హులకు ఇస్తా అని చెప్పిండు ఈయన, గత ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఈసీని అడ్డం పెట్టి
మరి అది ఆపిండు. ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అర్హులు అంటారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ అనర్హులు అంటారు. కాబట్టి రైతు బంధు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు. ఏదైతే హడావిడి చేసిరు అంతే తప్ప రైతు బంధు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గాలివాన బీభత్సం, అన్నదాత ఆగమాగం. వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, అపార నష్టం, నేలవాలిన పంటలు, నీటి పాలైన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్ల రాసులు, నేలకూలిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, ఈదురుగాలకు ఎగిరిపోయిన ఇళ్ల కప్పులు, గోడకూలి, ఇద్దరు పిడుగుపాటుకు ఒకరు మృతి. ఏదైతే మరి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇప్పటికే రైతులందరూ కూడా మరి ఇటు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటను సగానికి సగం కోల్పోయారు. మిగిలిన పంటనన్నా చేతికొచ్చిన ధాన్యాన్ని మరి అమ్ముకుందామంటే సకాలంలో కొనుగోలు లేక మరి ఇక్కడ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వాళ్ళు పోసుకున్నారో ఇప్పుడు వచ్చిన అకాల వర్షం, ఇది రెండోసారి అకాల వర్షం రావడం. ఈ రెండోసారి కూడా వాళ్ళు ఇక్కడ ధాన్యం మొదటి విడతలో కొంతమంది రైతులు నష్టపోయారు. ఇప్పుడు రెండో విడతలో ధాన్యం అంతా కూడా తడిసింది. మరోవైపు మొక్కజొన్న లాంటి పంటలు, అదేవిధంగా మామిడి పంట పూత రావడంతో పాటు పిందెలు కూడా రాలిపోయినాయి. ఇవన్నీ కూడా మరి నేల కొరిగిన దృశ్యాలను మనం చూడవచ్చు. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. ఒకవైపు కరువు, మరోవైపు మరి వాతావరణం కరువు బీభత్సం, అదేవిధంగా అకాల వర్షాలు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి రైతులను. మరి రైతులు అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మేము బూతులు మాట్లాడతాం, మీరే ప్రసారం చేయొద్దని చెప్తున్న అంశాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్పిన అంశాన్ని చూడడానికి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. అదేవిధంగా మనం కాడి పారేసినమా, కాంగ్రెస్ అంతర్మదనం, ఎన్నికల బరిలో వెనుకబడిపోయినాం, సర్వేలు ఆశాజనకంగా కనిపిస్తలేవు, అధికారంలో ఉండి ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ చీవాట్లు, రాజనరసింహ కోమటిరెడ్డిపై ఆగ్రహం అని చెప్పి మరేంది మరి ఎన్నికలకు ముందే మనం చేతులెత్తేసినామా అని చెప్పి ఇక్కడ కేసీ వేణుగోపాల్ ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఇక్కడ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇక్కడ దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేక దృష్టిని పెట్టిండి ఇక్కడ తెలంగాణ మీద. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. అదేవిధంగా రాజనరసింహ కోమటిరెడ్డి మరి ఎన్నికల్లో యాక్టివ్ గా పాల్గొనట్లేదని చెప్పి కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మండుటెండల్లోనూ నిండా ముంచే ఏదైతే అకాల వర్షానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. భూపాలపల్లి జిల్లా మాముతానంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇక్కడ వర్షానికి తడిసిన మరి ధాన్యపు రాసులు, రైతులు మరి దిగాలుగా కూర్చున్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు, ఈ ఎన్నికలు గుజరాత్ తెలంగాణ మధ్య ఫైనల్ మ్యాచ్. ఏదైతే ప్రజలను మరి బీఆర్ఎస్ వైపు వస్తున్న ఆదరణను టర్న్ చేసే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ తోటి మరి బీఆర్ఎస్ మీద విమర్శలు చేసిన, బీఆర్ఎస్ తోటి ఫైట్ చేసినా కూడా ఇక్కడ స్థానికంగా మరి 6 గ్యారంటీలకు సంబంధించి హామీలకు సంబంధించిన అంశం వస్తుంది. కాబట్టి బీజేపీ తోటి అయితే రిజర్వేషన్లు రాజ్యాంగం అని చెప్పి మరి రాష్ట్రానికి సంబంధం లేని అంశాలను కొట్లాడవచ్చు. అదేవిధంగా ప్రజల దృష్టిని కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య వార్ నడుస్తుందని క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన రోజు కూడా మరి బీజేపీని టార్గెట్ చేస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు చాప కింద నీరులాగా ఇక్కడ బీఆర్ఎస్ బయలుదేరి ఇప్పుడు ఉప్పెనలా మారింది. మరోవైపు కేసీఆర్ రోడ్ షోలకు అనూహ్య స్పందన లభించడంతో పాటు మరి సర్వేలన్నీ కూడా ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతుంది బీఆర్ఎస్ అని చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టమని చెప్పి ఏదైతే బీజేపీ మీద మరి ఎక్కుపెట్టిండు విమర్శనాస్త్రాలను, వాటిని కూడా మనం గమనించవచ్చు. కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు, ఎప్పుడు రిజర్వేషన్లు రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రు తలుగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరిక, మరోసారి అధికారంలోకి వస్తే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కష్టమే అని చెప్పి ఆయన కూడా బీజేపీనే టార్గెట్ చేసి మరి ఇక్కడ లోకల్ సమస్యలను బయటికి కనబడకుండా చేస్తున్న ప్రయత్నాలను మనం ఇక్కడ గమనించవచ్చుగా. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏదైతే నిన్నటి రోజున రాధాకృష్ణ రేవంత్ రెడ్డితో చేసిన ఇంటర్వ్యూను మరి రేవంత్ రెడ్డిని ఏదైతే జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు. అందులో భాగంగా ఆయనకు విస్తృత ప్రచారం కల్పించడం కోసం ఇక్కడ ఇంటర్వ్యూ అంశాన్ని మరి ఇక్కడ పెట్టింది. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు, ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దాన్ని అక్కడ ఇక్కడ దాచుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు. రేవంత్ ఇవ్వద్దనుంటూ దుర్మార్గులు నా పేరు చెబుతున్నారు, వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ కు పైసా వాపసు ఇచ్చేలా లేరు. రాజుల సొమ్ము రాళ్లపాలైనట్లే అత్తారింటికి దారే సినిమాలో
బ్రహ్మానందం తరాలు కేసీఆర్ది అదే పరిస్థితి, చింతమడకలో మిగిలిందే మిగులుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో రాజరికంలోకి వచ్చిన మరి పీఠం మీద కూర్చున్న రాజులాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ రాజ్యానికి నేనే రాజును, నేను బతుకున్నన్ని రోజులు నేనే పాలిస్తా అన్నట్టుగా వ్యవహరిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి అధికార గర్వంతో ఇప్పటికే నానా దుర్భాషలాడిండు. ఈ రోజు కూడా మళ్ళీ కేసీఆర్ మీద విరుచుకుపడతా ఉన్నాడు. అందులో భాగంగా ఏదైతే తెలంగాణ బద్ద వ్యతిరేకి ఉన్నాడో మరి రాధాకృష్ణ, ఆ రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయడానికి, తెలంగాణ మీద విషం కక్కడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ మీద విషం కక్కడానికి కంకణం కట్టుకొని ఆయన పైత్యాన్ని అంతా కూడా మరి వడ్డిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. జోరు వాన జామ్ జాటం హైదరాబాద్ లో 2 గంటల పాటు కుండపోతా అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే వర్షానికి సంబంధించి హైదరాబాద్ లో భారీగా వర్షం, వరదలు కూడా వచ్చినాయి. అందులో వరదలలో నుంచి మరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు, దేశం రాష్ట్రంలో పాలకుల అభివృద్ధి చేతకావడం లేదు, మోదీ 150 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మంటగలిపారు, మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు 400లకు చేరుతాయి, బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తుంది, రేవంత్ పై ప్రజల్లో వ్యతిరేకత, అందుకే దేవులపై ఒట్టు, 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లూటీలకు పాల్పడుతోంది, కామారెడ్డి మెదక్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ అని చెప్పి అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద మరి విరుచుకుపడ్డ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు కిషన్ రెడ్డి తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి, రేవంత్కి ఇది గాడిద గుడ్డలా కనిపిస్తోంది, స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఏమీ దొరక్క ఏదో ఒకటి ప్రచారం చేస్తా ఉన్నారు, భారత కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి తీసుకెళ్లిన ఘనత మోడీదే అని చెప్పి మరి కిషన్ రెడ్డి ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి తమ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తే మరి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్న అంశాన్ని మరి ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ దేశ ప్రతిష్టను మరి మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలు గమనించినట్టయితే నడివేసవిలో వణికించిన వాన అని, ఏదైతే వర్షం కారణంగా ఇక్కడ రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకవైపు టార్పాలిన్ లేవు, వాటికి రక్షణ లేదు, ఇప్పటికే సకాలంలో కొనుగోలు లేవు, సకాలంలో కొనుగోలు ఉన్నట్టు రైతులకి దుస్థితి వచ్చేది కాదు. ఈ విధంగా మరి ఏదైతే కరువుతో పాటు ఇక్కడ ప్రకృతి బీభత్సంతో కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లేలా అడుగుతారు, బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు అని చెప్పి మరి ఏదైతే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మరి రాష్ట్రాన్ని తీసుకుపోయి తాకట్టు పెడితే అయితే గీతే రేవంత్ రెడ్డి పెట్టాలి, కానీ కేసీఆర్ ఏ విధంగా మరి తాకట్టు పెడతాడు అంటే ఇవాళ పాలన కేసీఆర్ చేతిలో నడుస్తున్నదా, రేవంత్ రెడ్డి చేతిలో నడుస్తున్నదా ప్రజలు గమనించాలి. ఈ విధంగా రేవంత్ రెడ్డి నోటికి ఇచ్చిన అబద్ధాలన్నీ ఆడుతా ఉన్నాడు. మరి ప్రజలను నానా హామీలు ఇచ్చి మరి బోల్తా కొట్టించిన రేవంత్ రెడ్డి రెండోసారి బోల్తా కొట్టించడం, మరి ఆయనకు వీలు కాకపోవడంతో దేవుళ్ళ మీద ఒట్లేసి మరి దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ఏదైతే తెలంగాణ ప్రజలు దేవుళ్ళను నమ్ముతారో ఆ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ఆ సెంటిమెంట్ తోటి మళ్ళొకసారి బోల్తా కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇక్కడ బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టాలని తలా తోకలేని మాటలు మాట్లాడుతున్న అంశాన్ని ప్రజలు గమనించాలి. ఈరోజు పాలన రాష్ట్రం మరి కేసీఆర్ చేతిలో ఉన్నదా, రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నదా, అయితే రేవంత్ రెడ్డి తీసుకుపోయి రేపు మోడీ చేతిలో పెడతాడు, మోడీకి కుదవ పెడతాడు, కానీ కేసీఆర్ ఏ విధంగా కుదవ పెడతాడు అనేది మరి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఉన్నది. సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగిందని చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఏదైతే రైతు బంధు 8వ తేదీలోపు వేస్తామని చెప్పి రైతు బంధును అడ్డం పెట్టుకొని మరి ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలి, రైతుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను మరి కొంతమేర తగ్గించుకుంటామని చెప్పి మరి రైతులందరికీ కూడా వేస్తున్న 8వ తారీఖు వేయకపోతే ముక్కు భూమికి రాస్తా అన్నాడు. ఈరోజు 8వ తారీఖు ఇంకా రైతుల అకౌంట్లలో వల్లేదు. మరోవైపు ఈసీ బ్రేక్ వేసింది. ఈసీ బ్రేక్ వేయడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి, ఆయనే మరి ఇచ్చిన ప్రకటన మూలంగా అక్కడ ఈసీ బ్రేకులు వేసింది. ఈరోజు ఖచ్చితంగా ముక్కు భూమి రాయాల్సింది రేవంత్ రెడ్డి, ఆయన వల్లనే ఆగింది కాబట్టి ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అవినీతి అంతా మోదీతోనే సాధ్యం అని చెప్పి మంత్రి కోదాడ భాజపా జనసభలు బేగం బజార్ రోడ్ షోలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అని చెప్పి ఏదైతే మరి బీజేపీకి సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా తెలంగాణ మీద ప్రచార దాడికి పాల్పడతా ఉన్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున మంతని నియోజకవర్గానికి మరి రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ వచ్చి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తరఫున ప్రచారం చేసిండు. కొంతవరకు నిన్న ఏదైతే గాలివాన బీభత్సంతో వాళ్ళ సభకు కూడా
ఆటంకం జరిగినది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సభ కూడా నిన్న కరీంనగర్లో నిర్వహించాల్సి ఉండే, అది కూడా రద్దయింది వర్షం కారణంగా. దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించండి. మేడిగడ్డలో సీసీ బ్లాకులు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి. ఆఫ్రాన్కు మరమ్మతులు, గ్రౌటింగ్ సహా పునరుద్ధరణ పనులు వర్షాకాలంలో చేపట్టాలి. మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఆ దెబ్బతిన్న 2 గంటలను పూర్తిగా తొలగించండి అని చెప్పి మరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పింది అదే. ఏదైతే దెబ్బతిన్న ఆ పిల్లర్లు ఉన్నాయో ఆ బ్లాక్ను తొలగించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని చెప్తే కొండంది అవి ఎలకన పట్టినట్టు ఈరోజు ఆ దెబ్బతిన్న అవిటిని చేసి ఏదైతే ఆఫ్రాన్కు మరమ్మతులు, గ్రౌటింగ్ పనులు చేయాలని, అదేవిధంగా సీసీ బ్లాకులు తీసేసి కొత్త అమర్చాలన్నారు. మరి గత ప్రభుత్వం చెప్పింది కూడా, బీఆర్ఎస్ నాయకులు చెప్పింది కూడా అదే. ఏదైతే కుంగుబాటు గురైనాయో ఆ కుంగిన వాటి స్థానంలో మళ్ళీ కొత్త వాటిని అమర్చింది సీసీ బ్లాకులను. అదేవిధంగా ఆ బ్లాక్ తీసేసి తక్షణ మరమ్మతులు చేపట్టి వర్షాకాలం లోపల మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటే ఇప్పటికే కేవలం ఓట్ల కోసం తాత్సారం చేసిర్రు. ఇప్పటికే 5 నెలల సమయాన్ని వృధా చేసిర్రు. ఇప్పటికే కాఫర్ డ్యామ్ కట్టి నీటినంతను కూడా మరి పైకెత్తిపోసినట్లయితే రాష్ట్రంలో కరువు కాటకాలే ఉండేటి కాదు. ఈరోజు ఎన్డీఎస్ఏ కూడా మరి మరమ్మతులు చేపట్టమన్నది. ఆ రోజే మరమ్మతులు చేపట్టి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో కరువు వచ్చేది కాదు, మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చేది కాదు, రైతుల పంటలు ఎండిపోయేది కాదు. ఇది ప్రభుత్వం ఓట్ల కోసం మరి ప్రజలను, రైతులను నట్టేట ముంచిన అంశానికి దీన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మరి మద్దతుగా ఇటు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, అదేవిధంగా దాసరి మనోహర్ రెడ్డి, అదేవిధంగా మన కోరకంటి చందర్లు మరి తీవ్రంగా ప్రచార కార్యక్రమంలో మునిగి తేలుతా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం నీరాజనం పలుకుతా ఉన్నారు. ఉదయం ఉపాధి హామీ దగ్గరికి వెళ్తే ఉపాధి కార్మికులందరూ కూడా తమ వెతలను వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ఏదైతే తమకు పెన్షన్ 4,000 వస్తుందని ఆశపడి ఈరోజు మరి పాలిచ్చే బర్రెను అన్ని మరి ఈరోజు దున్నపోతుని తీసుకొచ్చుకున్నట్టు అయింది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వెళ్ళబోతున్నారు. అదేవిధంగా రైతులు మా పంటలు ఎండిపోయినాయి అని చెప్తా ఉన్నారు, మా ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలకు మోసపోయినామని చెప్పి వాళ్ళ బాధలను ఏకరువు పెడుతున్న పరిస్థితిని, దానికి మరి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ నిన్నటి రోజున ముత్తారం మండలంలో పర్యటన చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలుపై కాంగ్రెస్ ను నిలదీయాలి, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వాయిదాలు వేస్తున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పుట్టా మధుకర్ పిలుపునిచ్చారు. మైదాబండలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేత్తడం లేదని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగస్టు 15కు వాయిదా వేశారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని, ఆయన భూగర్భ కార్మికుడిగా 20 సంవత్సరాలు పనిచేసిండు, కింది స్థాయి నుంచి వ్యక్తి ప్రజలతోటి మమేకమై ఉంటాడు. మరి ఇక్కడ ధనవంతునికి గుణవంతునికి మధ్య పోటీ జరుగుతుంది. మరి గుణవంతుడైన కొప్పుల ఈశ్వర్ను ఆదరించాలి. ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. మరి గత 30 సంవత్సరాలు కూడా రాజకీయాల్లో ఉంటూ స్థానికంగానే నివాసం ఉంటా ఉన్నాడు, ప్రజలకు నిత్యం కలుస్తూ ఉంటాడు. మరి ప్రజల సమస్యలు కూడా తెలిసిన వ్యక్తి, కింది స్థాయి వ్యక్తి. ఈరోజు మంత్రిగా చేసినా కూడా నిరాడంబరంగా తిరిగే వ్యక్తి, సామాన్య వ్యక్తి. కాబట్టి మరి ఆయనను మనం గెలిపించి పార్లమెంటుకు పంపించినట్టయితే మన తరపున పార్లమెంటులో గలమెత్తుతాడు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో వాటిని అన్నిటి కూడా మరి ప్రభుత్వం మెడలు వంచి మనం హామీలను అమలు చేయించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కే ఓటేసి మరి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు సర్వేలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో కూడా పెద్దపల్లి ప్రథమ స్థానంలో దూసుకుపోతా ఉన్నది. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోయారు. 7కి 7 కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అందులో చెన్నూరు మరియు బెల్లంపల్లి రెండు కూడా ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నాడో గడ్డం వంశీకృష్ణ వాళ్ళ నాన్న పెద్దనాన్న నియోజకవర్గాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మొత్తం మీ కుటుంబానికే పదవులు అని చెప్పి మరోవైపు పెద్దపల్లిలో మాదిగలందరూ కూడా మరి ఓటు వేయొద్దని చెప్పి ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు దళిత బంధుకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మీద కత్తిగట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ హామీలు అమలు చేయకపోవడం, రైతులను ఇబ్బంది పెట్టడం, రుణమాఫీ చేయకపోవడం, బోనస్ చేయకపోవడం తోటి మరి రైతులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. పెన్షనర్లందరూ
వ్యతిరేకంగా ఉన్నారు. కళ్యాణ్ లక్ష తులం బంగారం ఇస్తా అని చెప్పి ఉన్న లక్ష కూడా ఇవ్వకపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కాంగ్రెస్ మరి పెద్దపల్లిలో 3వ స్థానానికే పరిమితం అవుతుందని సర్వేలు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏది ఏమైనా మరి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు మరి లాంఛనమే అని చెప్పి కూడా వినవస్తున్న అంశాలను మనం గమనించాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.